మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలని ఉంది, కానీ ఎస్ఐపి ఎలా ప్రారంభించాలో తెలియడం లేదా? ఏ ఫండ్ ఎంచుకోవాలి, ఎంత అమౌంట్ తో మొదలు పెట్టాలి, కేవైసీ ఎలా చేయాలి? ఇలాంటి సందేహాలు మీకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ రోజు మీ మొదటి ఎస్ఐపిని ఎలా ప్రారంభించాలో స్టెప్ బై స్టెప్ గా తెలుసుకుందాం. నమస్కారం, నేను కృష్ణప్రసాద్ వేముల, యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఈ మనీ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా ఫైనాన్షియల్ అవేర్నెస్ ని అందిస్తున్నాను. ఈ రోజు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిని మొదటిసారి ప్రారంభించే వారికి కంప్లీట్ గైడ్ ఇవ్వాలనుకుంటున్నాను. స్టెప్ 1, మీ ఫైనాన్షియల్ గోల్ ని నిర్ణయించుకోండి. ఎస్ఐపి ప్రారంభించే ముందు మొదట గోల్ ఉండాలి. ఉదాహరణకు రిటైర్మెంట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, హౌస్ పర్చేస్, వెల్త్ క్రియేషన్, కార్ పర్చేస్. గోల్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం, అడ్రస్ లేకుండా ప్రయాణం చేయడం లాంటిది. స్టెప్ 2, ఎంత అమౌంట్ తో ప్రారంభించాలి? చాలా మంది ఎస్ఐపి అంటే కనీసం 10,000 ఉండాలి అని అనుకుంటారు. అది నిజం కాదు. కేవలం 500తో కూడా ఎస్ఐపిని ప్రారంభించవచ్చు. మీ ఇన్కమ్ ఎంత ఉందో దానిలో 10% నుంచి 20% వరకు సేవింగ్స్ చేయడం మంచి అలవాటు. ముఖ్యంగా చిన్న అమౌంట్ తో మొదలుపెట్టి ప్రతి సంవత్సరం ఎస్ఐపిని పెంచుతూ వెళ్ళండి. స్టెప్ 3, ఎమర్జెన్సీ ఫండ్ ముందుగానే ఉండాలి. ఎస్ఐపి ప్రారంభించే ముందు కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చుకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ను ఉంచుకోండి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ వచ్చినప్పుడు ఎస్ఐపిని స్టాప్ చేయాల్సిన పరిస్థితి రాకూడదు. స్టెప్ 4, కేవైసీ పూర్తి చేయడం. మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలి అంటే కేవైసీ తప్పనిసరి. సాధారణంగా అవసరమయ్యాయి పాన్ కార్డ్, ఆధార్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, ఈమెయిల్ ఐడి, నామినీ డీటెయిల్స్. కేవైసీ పూర్తయిన తర్వాత మీరు ఎస్ఐపిని ప్రారంభించవచ్చు అన్నమాట. స్టెప్ 5, సరైన మ్యూచువల్ ఫండ్ ని ఎంచుకోవడం. ఇదే చాలా ముఖ్యమైన స్టెప్. ఒకరు ఎంచుకున్న పనుని మరొకరికి సరిపోవచ్చు అని అనుకోవద్దు. మీ గోల్ వేరు, మీ టైం పీరియడ్ వేరు, మీ రిస్క్ కెపాసిటీ కూడా వేరు. కాబట్టి మీ టైం పీరియడ్, మీ గోల్, రిస్క్ కెపాసిటీ ఆధారంగా ఫండ్ ఎంపిక అనేది ఉండాలి. ఉదాహరణకి 10 సంవత్సరాలకు పైగా గోల్ ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ని పరిశీలించవచ్చు. అదే షార్ట్ టైం గోల్స్ కి అయితే డెట్ లేదా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ని అనుకూలంగా ఉండవచ్చు. స్టెప్ 6, ఆటో డెబిట్ ని సెటప్ చేయడం. అంటే శాలరీ వచ్చిన వెంటనే ఎస్ఐపి డెబిట్ అయ్యేలా ఆటో మ్యాండేట్ పెట్టండి. అప్పుడు మనసు మార్చుకొని స్కిప్ చేసే అవకాశం తగ్గుతుంది. వెల్త్ క్రియేషన్ కి డిసిప్లైన్ మెయిన్ సీక్రెట్. స్టెప్ 7, ఎస్ఐపిని మధ్యలో ఆపొద్దు. మార్కెట్ డౌన్ అయినప్పుడు చాలా మంది ఎస్ఐపి స్టాప్ చేస్తారు. అది పెద్ద తప్పు. మార్కెట్ పడినప్పుడు మనం రెగ్యులర్ గా పెట్టే అమౌంట్ తో ఎక్కువ యూనిట్స్ వస్తాయి. లాంగ్ టర్మ్ లో ఇదే మీకు ఉపయోగపడుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ లో ఈ తప్పులు అసలు చేయకండి. ఫ్రెండ్ చెప్పారని ఫండ్ కొనడం, రిటర్న్ చూసి మాత్రమే ఫండ్ ఎంచుకోవడం, గోల్ లేకుండా ఎస్ఐపి ప్రారంభించడం, ఇంకొకటి మధ్యలోనే ఎస్ఐపిని ఆపేయడం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతి నెల మీ యొక్క వాల్యూస్ అండ్ ఎన్ఏవి వాల్యూని చూడటం. ఎస్ఐపిని ప్రారంభించడం చాలా సులభం. కష్టం ఏంటంటే దాన్ని క్రమం తప్పకుండా కొనసాగించడం. చిన్న మొత్తంతో మొదలు పెట్టండి, సమయం ఇవ్వండి, దీర్ఘకాలం కొనసాగించండి. అప్పుడు కాంపౌండింగ్ మీకోసం పనిచేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మ్యూచువల్ ఫండ్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ వీడియోల కోసం మన మనీ టాక్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ గోల్ కోసం ఎస్ఐపిని ప్రారంభించాలో తెలియకపోతే కామెంట్ లో మీ గోల్, వయసు, నెలవారీ బడ్జెట్ ని రాయండి. మీకు సరిపోయే ప్లానింగ్ గురించి తెలియజేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.